హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పంజాబీ డ్రెస్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది మీకు ఈరోజు నేనైతే చూపించబోతున్నానండి. ఒక కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ పీస్లు మీటర్ 2 ముక్కలు అయితే ఇచ్చారండి, 2 మీటర్లు. సో దానికి అయితే మన ఒక టాప్ అయితే స్టిచ్ చేయమని ఇచ్చారు. అదికి వచ్చేసి అయితే రెడీమేడ్ టాప్ ఉంటాయి కదండి, రెడీమేడ్ డ్రెస్ అయితే ఒకటి ఇచ్చారు. దీని మెజర్మెంట్ తీసుకొని మన డ్రెస్ అయితే కుట్టమని ఇచ్చారు. సో లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ అయితే తీసుకున్నామండి. సో కాటన్ అయినా తీసుకోవచ్చు, పాలిస్టర్ అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం, మన కస్టమర్లు బట్టి ఉంటుందండి. సో ఇక్కడైతే పాలిస్టర్ అయితే 2 మీటర్లు అయితే తీసుకున్నాను. సో మన డ్రెస్ అయితే మనం ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా డ్రెస్ అయితే వేసుకోవాలండి. హోల్డింగ్ మొత్తం మన వైపు ఉండాలి, ఓపెన్స్ అన్నీ బయట వైపు ఉండాలండి. హోల్డింగ్స్ మీద అయితే వేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకి అయితే మార్కింగ్ అయితే చేసుకుంటాము. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకి అండి. సో 6 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. సంక డౌన్ వచ్చేసి 7 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇదే విధంగా టేప్ని పెట్టుకొని మనం 7 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. సో మనం 7 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. సో అదే విధంగా 14 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అదే టేప్ చివరి వరకు పట్టుకొని 20 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులండి. సో మనం 9.5 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకుందాము. సో ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి నడుము లూజ్ అండి. నడుము లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు. 8.5 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చేసి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే ఖర్చుకైతే ఒక మార్కింగ్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా అయితే ఖర్చుకైతే 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలండి. సో 8.5 ఇంచులు ఎలా వచ్చింది అనేది అయితే 34 అండి. 34లో 4వ భాగం వచ్చేసి ఎంతైతే ఉంటుందో అంత అక్కడ మనకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో 8 ఇంచులు వచ్చిందండి. 8 ఇంచులకి ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే ఖర్చులకి అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బాటమ్ లూజ్ అండి. బాటమ్ లూజ్ వచ్చేసి ఎవరికైనా 10 ఇంచెస్ అండి. 10 ఇంచులు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి ఖర్చుల కోసం. ఫుల్ ఒక డ్రెస్ యొక్క పొడవు వచ్చేసి అయితే 40 ఇంచులు అండి. సో ఇదండి, ఈ మెజర్మెంట్స్ అయితే ఎవరికైనా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న మెయిన్ మెజర్మెంట్స్కి ఇట్లా ఒక స్కేల్తో అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. కింద వచ్చేసి బాటమ్ లూజ్ అండి. బాటమ్ లూజ్ కూడా కింద వచ్చేసి 10 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో 10 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే తీసుకోవాలండి. సో పైన మార్కింగ్ చేసుకునే విధంగా స్కేల్తో అయితే ఇట్లా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే గీసుకోవాలి. సో ఎక్స్ట్రా ఖర్చులు దాంతో కూడా ఎక్స్ట్రా అయితే లైన్ అయితే గీసుకోవాలి. సో ఈ మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్ అండి, ఎవరికైనా సరిపోతాయి. సో కాదు కొంచెం పెద్ద సైజ్ అన్న నేను చెప్పిన దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటే సరిపోతాయండి. సో ఇది వచ్చేసి స్మాల్ సైజు, ఎం సైజ్ అన్న వాళ్ళకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి ఇవి. నెక్ వచ్చేసి 3 ఇంచులండి. 3 ఇంచులకి అయితే షోల్డర్ ఒక నెక్ వచ్చేసి 3 ఇంచులు.
3 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముందైతే 7 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాం కదండి, దాని అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. మనం ఖర్చులతో కూడా గీసుకున్నాం కదండి. సో అదే విధంగా ఈ విధంగా అయితే మనమైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఆమ్ రౌండ్ అండి, సంఖ యొక్క ఆమ్ రౌండ్. ఇది వచ్చేసి కర్వ్ స్కేలు. మీకు చాలా వీడియోలో చూపించాను కర్వ్ స్కేల్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలని. సో ఈ విధంగా కర్వ్ స్కేల్ చూసుకొని సంఖ యొక్క డౌన్ అయితే గీసుకోవాలి. మంచి నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు అని చెప్పాను కదండి, 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. కింద నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నానండి. 4 ఇంచులు అయితే సరిపోతుంది. ఆమె నెక్ అయితే కస్టమర్స్ అయితే నెక్ అయితే పైకే పెట్టమన్నారు. సో నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా. సో అదేవిధంగా రౌండ్ అయితే తీసుకోవాలంటే అది మన ఇష్టం అండి. రౌండ్ అయినా పెట్టుకోవచ్చు, ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు నెక్ యొక్క డిజైన్. సో నేను రౌండ్ అయితే తీసుకుంటున్నాను. సో కర్వ్ స్కేల్తో ఈ విధంగా రౌండ్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. సో మన వీడియో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకసారి మనం అయితే కట్ చేసుకుంటున్నాం కదా. సో నెక్లో అయితే కట్ చేసుకోకూడదండి. సో వీడియో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో లేదు మాకు టాప్ యొక్క పెట్టి చూపియండి కొలతలు అంటే కనుక ఇది వచ్చేసి ఆది డ్రెస్ని అయితే మనమైతే తిరగేసుకోవాలండి. ఉల్టా చేసుకుని ఆది డ్రెస్ చూడండి, మీకు నెక్ డౌను, సంక డౌను, లూజు అన్నీ మీకు ఏ విధంగా అయితే వచ్చినాయో పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. ఆది డ్రెస్ పెట్టి సో ఇక్కడ వచ్చేసి షోల్డర్ అయితే పట్టుకున్నాం. షోల్డర్ దగ్గర నుంచి సంఖ యొక్క డౌన్ అయితే కదా చూడండి, ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి సంఖ దగ్గరికి ఇట్లా పట్టుకుంటే చూసారా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది. సో ఎక్స్ట్రా ఖర్చుల కోసం అనేది. సో ఇక్కడ హిప్లు నడుము లూజ్ వచ్చేసి చూడండి కరెక్ట్గా అనేది మనకు వచ్చింది. ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చులకి. సో ఇక్కడ వచ్చేసి హిప్ లూజ్ అండి. హిప్ లూజ్ కూడా చూసారా మనం ఎక్కడి వరకు పెట్టుకున్నాము కరెక్ట్గా అక్కడ వరకు అయితే మనకు వచ్చింది. సో ఈ మెజర్మెంట్స్ అయితే ఎవరికైనా పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయండి. మీకు ఆది డ్రెస్ కూడా పెట్టి అయితే చూపించాను. ఇది వచ్చేసి టేప్ మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ అనేది ఏ డ్రెస్ అయినా ఎవరికైనా పర్ఫెక్ట్గా అనేది సెట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మన వీడియోలో చూపిస్తున్న విధంగా మనం డ్రెస్ని అయితే కట్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోలో మరిన్ని వీడియోస్ అయితే ఉంటాయండి. ఈజీ టిప్స్ అండ్ మెజర్మెంట్స్, ఏ విధంగా కట్ చేసుకోవాలి, బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చాలా ఈజీగా అయితే మా వీడియోలు ఉంటాయండి.